ఇన్ని బ్రాంచ్లకి హెడ్ అవుతానని కళ్ళలో కూడా అనుకోలేదండి. నేను పెద్ద దొంగనవుతావు అనుకున్నానండి, కానీ 4 బ్రాంచ్లకు మేనేజర్ని అయ్యాను. మనందరికీ తెలుసు గూగుల్ వైజాగ్లోకి రాబోతుందని. కొన్ని లక్షల ఉద్యోగాలు కూడా అలౌట్ అవబోతున్నాయి. నా ప్రెజెంటేషన్ కూడా మంచిగానే ఇచ్చాను కదా. నువ్వు చాలా బాగా ఇచ్చావు. మరి ఎందుకు ఆయన టైం తీసుకొని చెప్తా అన్నాడు? గవర్నమెంట్ సేవ కోసం యాప్ తయారు చేసి సొసైటీని మార్చేద్దాం అనుకుంటున్నా. మీరు బ్రాంచ్ మేనేజర్ కాబట్టి ఒకసారి హెడ్ ఆఫీస్ కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే మేబీ కన్విన్స్ అవ్వచ్చేమో కదా సార్. నేను అర్జెంట్గా ముంబై వెళ్ళాలి. ఫ్లైట్ ఏ టైం కిందో చూడు. జాబ్ పోతే ఏం చేస్తావురా? ఏముంది, ఉదయం పడుకుంటా, నైట్ పేపర్ చేస్తా. నువ్వేం చేస్తావు? నా జాబ్ పోదురా. ఏ ఎందుకు పోదు? మీ అందరికంటే సీనియర్ నిరా. మేనేజర్ అందరం లోపల రమ్మన్నాడంటే వచ్చా కదా. ద బాస్ ఈస్ బ్యాక్. అండర్స్టాండ్? మీకు ప్రాజెక్ట్ ఇంపార్టెంట్, నాకు డబ్బులు ఇంపార్టెంట్. ప్రేమ్ సెమిస్టర్ ఫీజ్, వాడికి కావాల్సిన మెటీరియల్, ఈవినింగ్ టైం ట్యూషన్ సెంటర్ అవన్నీ ఫైనల్ చేసి బడ్జెట్ పంపు, అప్రూవ్ చేస్తా. మా నాన్న కూడా నన్ను నమ్మి సెమిస్టర్ ఫీజు ఇవ్వలేదు సార్. ఇది నేను ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ సార్. నువ్వు మేనేజర్లో ఎలా ఉంటావు చూసుకుంటారా? I'm sorry to tell you this. You're fired. వాట్? నేను పీకే సార్ పృథ్వీ. All the best for your future. నా జాబే పోయిందా? ఆయన నన్ను తీసేయడం ఏంటి ప్రసాద్? నిన్నే అన్ని కాల్ వచ్చిందా? అవును. రాంగ్ నెంబర్ అని పెట్టేయాల్సింది. అదే మొత్తం బ్రాంచ్నే లేపేస్తున్నారు పృథ్వీ. కాకపోతే ముందు నిన్ను తీసేయమని చెప్పా. ఎందుకు? ఎందుకంటే నువ్వు నాకు నచ్చలేదు. దట్స్ ఇట్. పాత జ్ఞాపకాలు ఇంకా మర్చిపోలేదనుకుంటా. జ్ఞాపకాలు ఏంట్రా? నువ్వేనా ఎక్స్లవర్వా, బెడ్ షేర్ చేసుకున్నావా? నువ్వు చేసింది మర్చిపోయావా? నిన్ను రోడ్డు మీదకి లాగేదక్క వదలను పృథ్వీ. ఐ థింక్ ఎప్పటికీ నువ్వు పడుకోవేమో. నువ్వు కళ్ళం చూసి అంచనా వేకే జాబ్ పోయిన జోకులు మాత్రం పోలేదురా. అయితే కొంచెం సీరియస్గా మాట్లాడుకుందామా? రీజన్ ఏంటి? అంటే ఎంతసేపు నాగిన డ్యాన్స్ చేస్తున్నాను నేను. లాస్ట్ 3 months నుంచి నీ బ్రాంచ్లో ఒక్క ప్రాజెక్ట్ కూడా రన్ అవ్వలేదు. ఏ బ్రాంచ్లో ఎక్కువ ప్రాజెక్ట్స్ నడిచాయి? పృథ్వీ, పక్కింటి అమ్మాయి పెద్ద మనిషి అయింది కదా అని మనం సంబరపడి చీర కట్టుకోం. అది పక్కింటి అమ్మాయి, అది పక్క బ్రాంచ్. నీ బ్రాంచ్లో అది నడవలేదు కదా. చూడు ప్రసాద్, ఈ కంపెనీకి నేను 5 years నుండి వర్క్ చేస్తున్నాను. నా ఎంప్లాయీస్కి ఇచ్చిన ప్రాజెక్ట్స్ నేను హ్యాండిల్ చేసినంతమంది క్లయింట్స్ వేరే ఏ బ్రాంచ్ కూడా హ్యాండిల్ చేయలేదు. నన్ను తీసేయడానికి ఒక్క వ్యాలిడ్ రీజన్ చూపించండి, అప్పుడు నన్ను తీసేయండి. లేదంటే నేను లీగల్గా వెళ్తాను. పృథ్వీ, నా ఒక్కడ మాట కాదు, కంపెనీ మేనేజ్మెంట్ అంతా కూర్చొని తీసుకున్న డెసిషన్. ఆయన చేసిన దానికన్నా ఎక్కువ శాలరీ ఇస్తున్నప్పుడు మూసుకొని పని చేయాలి. ఇప్పుడు శాలరీలు ఇస్తున్నారని మూసుకొని కూర్చోవాలి, అంతేనా? అంతే. మీ కింద పని చేస్తున్నానే కదా ఈ చిన్న చూపు. మేబీ. సో నేను చేసిన ప్రాజెక్ట్ సరిగ్గా లేదని నన్ను కంపెనీ నుంచి తీసేస్తున్నారు. ఐమ్ ఐ రైట్? యు ఆర్ రైట్. అయితే నాతో పాటు నేను రెడీ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ నాతో పాటే తీసుకెళ్ళిపోతాను. అదలా గుర్తుంది, దాని శాలరీ తీసుకున్నావు కదా. శాలరీ తీసుకొని సరిగ్గా ప్రాజెక్ట్ చేయట్లేదనే కదా నన్ను తీసేస్తున్నారు. మరి నా ప్రాజెక్ట్స్ మీకు అనవసరం అనుకుంటా. నువ్వు లాజిక్లో దిగితే కంపెనీ లీగల్గా ప్రొసీడ్ అవుతుంది. అయితే లీగల్గా వెళ్దాం. నా ప్రాజెక్ట్స్ బాగాలేదని నన్ను తీసేస్తున్నప్పుడు నా ప్రాజెక్ట్స్ నాతో పాటు తీసుకెళ్ళిపోతే మీకేంటి? రేపే లాయర్తో మాట్లాడతాను. ప్రసాద్, బాడీ హర్ట్ అయినోడు హాస్పిటల్కి వెళ్తాడు, మనసు హర్ట్ అయినోడు మందు షాప్కి వెళ్తాడు, కానీ ఇగో హర్ట్ అయినోడు ఎంత దూరమైనా వెళ్తాడు. చూస్తూ ఉండు, 1 weekలో ఈ కంపెనీ పేరు కోర్టు మెట్లకి ఎక్కిస్తా. నాకు మీడియాలో ఆల్రెడీ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కలిసినట్టుంటుంది. కోర్టుకి ఎక్కిన కంపెనీ మీద షేర్ హోల్డర్స్ అందరికీ భయం పుడుతుంది. ఆ తర్వాత నన్ను గెలికి జాబ్ నుంచి తీసేసింది ఎవరా అని ఆలోచిస్తే నువ్వు ఉంటావు. అప్పుడు నువ్వు కూడా నాతో పాటు రోడ్డు మీద పడతావు. అప్పుడు కూడా ఇలాగే రోడ్డు మీద కలిసి మందు కొడుతూ ఏం చేయాలా అని ఆలోచిద్దాం. వాట్ డు యు సే?
సో నీకు మ్యాటర్ అర్థమైంది కాబట్టి నాకు టెర్మినేషన్ లెటర్ రాకముందే నువ్వు వాళ్ళని కలిసి కన్విన్స్ చేయి. వెళ్ళొస్తా. పృథ్వీ, ఇప్పుడు నువ్వు తప్పించుకున్న ఇంకో 2 నెలల్లో నిన్ను కాపాడడానికి ఎవరూ లేరు. ఎందుకంటే ఈ కంపెనీ తీసేస్తున్నారు. జనాలు జాబును లవ్ చేస్తారు, అది అవసరం. కంపెనీ ఎంప్లాయీస్ని లవ్ చేయదు, వాళ్ళకి అనవసరం. 2 నెలలు చూద్దాం ఎంత పీకుడు గడువు. హే గాయ్స్, మా వాళ్ళందరినీ ఒకసారి లాస్ట్ టైం చూసుకోండి. వీళ్ళలో ఈరోజు ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతారో తెలీదు. చూడండి చూడండి చూడండి. నన్ను ఉంచుతారో పీకేస్తారో మీరే కమెంట్ చేయండి. ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఏమైంది? కరెక్ట్గానే కదా చెప్పాను. అమ్మా నసా, నీ కంటెంట్ కోసం మా సిచ్యువేషన్ని కామెడీ చేయకు. ఏయ్ మానస, ఎలానో మా బుర్ర పాడు చేద్దాం అనుకుంటున్నావుగా, నీకు నసే కరెక్ట్. ఏయ్ అరే మీరు కోప్పడకండి. వాళ్ళు ఏమన్నారు? నసా నసా అంటే ఏంటి? అంతరిక్షం. అంతరిక్షంలో ఏముంటాయి? నక్షత్రాలు. నక్షత్రాలను ఏమంటారు? స్టార్స్ అంటారు. యు ఆర్ ఏ స్టార్ అండి. కాంప్లిమెంట్ అండి. నేను కన్నింగ్ ఫెలోస్ కాంప్లిమెంట్స్ పట్టించుకోను. ఈ కన్నింగ్ అనే వర్డ్ని ఇంకెంతకాలం సాగదీస్తారండి? నేను మారిపోయానండి. నేను నమ్మను. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందండి. కన్నింగ్గా ఉండేవి కుక్కలు కాదు, నక్కలు. ఇంకా ఆపండి. రే, మీకు జాబులు పోతాయని భయం లేదారా? పోతే ఉంది, మనం ప్యాపిడోనే. ఇంకా నాకు ప్యాపిడే గతి. ప్రేమయ్య, నీకు ఎలాగో ప్యాపిడోలో ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎనీ సజెషన్స్? సజెషన్ ఇస్తా, తీసుకో. ఎర్లీ మార్నింగ్ రైడ్ చేసుకో, ట్రాఫిక్ తక్కువ, పేమెంట్ ఎక్కువ. అండ్ మార్నింగ్ లేవలేనంటే నైట్ చేసుకో. అండ్ ఈవినింగ్ 4-5 తర్వాత జూబ్లీహిల్స్, మాదాపూర్, అమీర్పేట, మైదీపట్నం ఇలాంటి ఏరియాలు మాత్రం అసలు టచ్ చేయకు. ట్రాఫిక్లోనే సగం టైం అయిపోతుంది. ఇంకో విషయం, రైడ్ బుక్ అవగానే కాల్ చేసి కన్ఫర్మ్ చేసిన అప్పుడు లొకేషన్కి వెళ్ళు. కస్టమర్ మూడు బట్టి రైడ్ క్యాన్సిల్ చేసాడనుకో నీకే టైం బొక్క. అండ్ 4-5 రైడ్స్ తర్వాత పక్క టీ తాగు, లేదా హెడ్ ఏక్ అండ్ నీసం వచ్చేస్తుంది. అండ్ 5 స్టార్ రేటింగ్ అడుగు, ఇంటెన్షన్స్ వస్తాయి. కస్టమర్తో హమ్ముల్గా మాట్లాడు, ఓకేనా? ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. బాగా తెలుస్తుందిలే. మేమైతే పేపడే చేసుకుంటాం, మరి నువ్వేం చేస్తావు భయ్యా? నాకున్న ఎక్స్పీరియన్స్కి ఏ కంపెనీకి వెళ్ళినా కళ్ళకి అద్దుకొని తీసుకుంటారు తెలుసా? ఓయ్, ఇప్పుడు నీకు ఎందుకు నవ్వు వచ్చింది? పృథ్వీ లే ఆఫ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తే ఫస్ట్ ఉండేది నీ పేరే. అమ్మని అమ్మ, నిజమే. బాయ్ భయ్యా, వచ్చే జన్మలన్నా నువ్వే మేనేజర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది కరెక్టే కదా? ప్రేమ్, నా పాలసీ ఏంటో తెలుసా? మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్సా? రేయ్, నెవర్ ఎవర్ గివ్ అప్. ఓ అవును, మౌనిక ఎక్కడా? జాబ్ పోతుందని ఇప్పటి నుంచే బాధపడుతూ కూర్చుంది. తను బాధపడుతుంది జాబ్ పోతుందని అయితే కాదు. రే ప్రేమ్, పద. ఏం కాదు, కూర్చో కూర్చో, కంటిన్యూ చేయి. సారీ సార్. నువ్వేడిస్తే నాకెందుకు సారీ చెప్తున్నావు? మళ్ళీ తలెందుకు దించుకున్నావు? చూడు మౌనిక, ఏడవడం తప్పేమీ కాదు, కానీ ఏడ్చే రీజన్ కరెక్ట్గా లేకపోతే తప్పు. రీజన్ ఏంటి? జాబ్ పోతుందనా? చూడు మౌనిక, ఏడిస్తే పోయిన మనిషి ప్రాణం తిరిగి రాదు, కానీ ప్రయత్నిస్తే ఇంకో జాబ్ తప్పకుండా వస్తుంది. దానికి ఎందుకు ఏడవడం? ఏడిసినట్టు డైలాగు నిజమే. లైఫ్ ఎప్పుడు మనల్ని ఏడిపిస్తూనే ఉంటుంది మౌనిక, కానీ తిరిగి మనం లైఫ్ని ఏడిపిస్తేనే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అబ్బో, అసలు ఏం చెప్దాం అనుకుంటున్నాడు రా వీడు? అయినా ఏంటి మౌనిక నువ్వు? ఈ కాలంలో అమ్మాయిలు అందరూ ఏడవడం మానేసి ఏడిపించడం మొదలుపెట్టారు. అమ్మాయి అయి ఉండి నువ్వు ఏడిస్తే ఎలా చెప్పు?
ఈ జాబ్ పోతే నాకు చాలా కష్టంగా ఉంటుంది అసలు లైఫ్ అంటేనే కష్టం మౌనిక. అసలు ఆ కష్టాలన్నీ ధైర్యంగా ఫేస్ చేస్తేనే కదా మనకి సక్సెస్ వాల్యూ పెరుగుతుంది. కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు. ఆ కష్టం మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇలా ఇన్నోసెంట్గా ఉంటే ఎలా ఉంటుంది చెప్పు? కళ్ళు తుడుచుకో. వచ్చేసిందా? వెరీ గుడ్. ఫేస్ వాష్ చేసుకొని కాన్ఫరెన్స్ రూమ్కి వచ్చే మాట్లాడాలి. సార్ అంటే జాబ్ నుండి తీసేస్తున్నారా? నేను తీయట్లేదు మౌనిక, జస్ట్ మాట్లాడడానికి పిలుస్తున్నాను. మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ వాటర్ లీక్ చేయకే, నీట్గా రెడీ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని నవ్వుతూ లోపలికి వచ్చాయి. ఏదో ఒక స్మైల్ ఇవ్వు. స్మైల్ ఇవ్వు. దట్స్ మై గర్ల్. ఎప్పుడు ఆ స్మైల్ మెయింటైన్ చేస్తూనే ఉండు. చాలా బ్యూటిఫుల్గా ఉంటావు. ఓకే, బాయ్. రే వచ్చేస్తా. పద 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 పద. సార్ ఇంకా సస్పెన్స్ వద్దు సార్, మ్యాటర్ చెప్పండి. మన కంపెనీలో లే ఆఫ్స్ లేవు కదా సార్, నాకు తెలుసు సార్. ఉన్నాయిరా. ఇక్కడ ఎవడు పని చేస్తున్నాడో ఎవడు పని చేయట్లేదో మొత్తం లిస్ట్ నా దగ్గర ఉంది పృథ్వీ. ఎవడు సరిగ్గా పని చేయట్లేదు? ఎవ్వడు చేయట్లేదు. ఒక్కడు కూడా పని చేయట్లేదా? ఒకరు చేస్తున్నారు. ఎవరు? నేనే. అరే మనం ఆఫీస్కి వచ్చి పని చేయకుండా గోటిపిల్ల ఆడుతున్నామారా? అవును కదా, మొన్న పోష్గా పోకర్ కూడా ఆడాం కదా. రేయ్ మరి లేకపోతే ఏంటి సార్? నిద్రాహారాలు మానుకొని మరి పని చేస్తుంటే మీకు తెలుసా అది? హారాలు నెక్లెస్లు పక్కన పెట్టు, మీకు ఇచ్చే శాలరీతో డైమండ్ రింగే కొనొచ్చు, కానీ మీరు చేసే వర్క్తో మాత్రం ముక్కు పొడిక కూడా కొనలేం. మీ ఫేస్కి ముక్కుపొడికి సెట్ అవుదండి. పాపిడి బిల్ అయితే బాగుంటుంది. రే రేయ్ ఆపండి. ఏంటి గోళ? మన ఆఫీస్ క్లోజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు కాదు, ఒక 2 months తర్వాత. ఈ 2 monthsలో ఒక్క ప్రాజెక్ట్ అయినా సక్సెస్ అయితే మనం రెసిషన్ నుండి బయటపడొచ్చు. అవ్వకపోతే? సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వకపోతే జాబులు పోతాయిరా. ఇంకో విషయం ఏంటంటే మన కంపెనీకి ఫండ్స్ తగ్గాయి. సో అందరికీ 2 months శాలరీ హాఫ్ మాత్రమే పడుతుంది. సార్ నాకు వచ్చేదే 15,000 సార్, దాంట్లో మళ్ళీ ఆఫ్ సాలరీ ఏంటి సార్? ఈ 2 months మనకి క్రిటికల్గానే ఉంటుంది ప్రేమ్. నా చేతిలో ఏం లేదు. ఏది నీ చేతుల్లో ఉండదు పృథ్వీ. ఎప్పుడు ఏం అడిగినా నీ చేతుల్లో ఉండదు. ఎంప్లాయీస్కి ఏం అవసరం వచ్చినా నీ చేతుల్లో ఉండదు. అసలు మేనేజర్ వేనారా? ఓవర్ చేయకు. ఏ సైజా నువ్వు ఆగు. నీకేం తెలుసు? మీ మేనేజర్ ఈ ఆఫీస్ మూసేసే లోపు మా సగం శాలరీస్ నొక్కేసే ప్లాన్లో ఉన్నాడని మాకు తెలుసు. ఏం తెలీదు అనుకుంటున్నావు ఇవన్నీ మాకు? జస్ట్ స్టాప్ ఇట్. చెప్పాలంటే ఏ ప్రాజెక్ట్ చేయనందుకు నిన్ను ఆఫీస్ నుంచి తీసేయాలి, మమ్మల్ని కాదు. అదే నీ ప్లేస్లో ఎప్పుడైనా వచ్చుంటే అసలు ఈ టీంకి సిచ్యువేషన్ వచ్చుండేదే కాదు. యు ఆర్ ఏ లూజర్ పృథ్వీ. యు ఆర్ ఏ సచ్ ఏ లూజర్. మాస్ జస్ట్ స్టాప్ ఇట్. యు నో వాట్, నేను ఇప్పుడే రిజైన్ చేస్తున్నాను. ఆ 2 months కూడా నీ కాళ్ళ కింద పని చేయాలని నాకు లేదు పృథ్వీ. గుడ్ బై. బ్రో మాస్ బ్రో ఆగు రే జరగరా బ్రో. బ్రో మాస్ మాస్ ఆగు. మాస్ నేను చెప్పేది విను. ఎందుకు ఆపుతున్నావు మోనికా? ఇది నా డెసిషన్, నా ఇష్టం. సరే నీ ఇష్టమే, కానీ ఒకసారి నేను చెప్పేది కూడా వినొచ్చు కదా. ఏమని చెప్తావు? ఆ పృథ్వీగాడు మంచోడు, ఇదంతా మన గురించి ఆలోచించి చేస్తున్నాడు అని చెప్తావు, అంతే కదా. వదిలే మోనికా. అప్పుడు మీ నాన్నకి బాగా లేనప్పుడు డబ్బులు ఇవ్వలేదనే కదా ఇదంతా. ఆల్రెడీ 2-3 యాప్స్ లో లోన్ తీసుకున్న నీకు వెంటనే బ్యాంక్ నుండి 5 lakhs ఎలా శాంక్షన్ అయింది? అప్పుడు నువ్వే కదా బ్యాంక్ లోన్కి ట్రై చేయమని చెప్పావు. నీకలా చెప్పమని చెప్పిందే పృథ్వీ. పృథ్వీ అప్పుడు పృథ్వీయే బ్యాంక్ మేనేజర్ని ఒప్పించి నీకు లోన్ శాంక్షన్ అయ్యేలా చేశాడు. కంపెనీ నుండి నీకు అడ్వాన్స్ ఇచ్చినా కూడా అంత అమౌంట్ రాదు. పైగా నీకు సెక్యూరిటీ సైన్ పృథ్వీయే పెట్టాడు. అందుకే నీకు లోన్ వచ్చింది. నువ్వు కావాలని చెప్పట్లేవు కదా మోనికా. ఆయనే చెప్పొద్దన్నాడు.
ఎందుకు? వాడు నా మీద కోపంతో మేనేజర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. వాడు నా స్పిరిట్తోనే ఉండని. అప్పుడే వర్క్ ఫాస్ట్గా అవుతుంది, వాడు కూడా డెవలప్ అవుతాడు. అదేదో మీరే హెల్ప్ చేశారని చెప్పేస్తే ఇంకా కోఆపరేటివ్గా వర్క్ చేస్తాడు కదా సార్. మోనికా, ఈ ప్రపంచంలో గ్రాటిట్యూడ్ కంటే గ్రడ్జ్కే పవర్ ఎక్కువ ఉంటుంది. చూస్తూ ఉండు, వాడి వర్క్ మీద చాలా ఫోకస్డ్గా ఉంటాడు. అది కాదు సార్. మోనికా, మహా అయితే ఏంటి, నా మీద కోపంగా ఉంటాడు అంతేగా. ఈ ప్రపంచంలో మేనేజర్ని తిట్టకుండా ఎంప్లాయీ ఉన్నట్టు చరిత్రలోనే లేదు. రిలాక్స్. ఆయన అదొక టైప్ అని నీకు తెలుసు కదా. అయిపోయిందేదో అయిపోయింది. నువ్వు మన టీంకి మెయిన్ పిల్లర్ లాగా. నువ్వు వెళ్ళిపోతే టీం వీక్ అవుతుంది. ఒకసారి అందరి గురించి ఆలోచించు మాస్. వాడి మాటలు పట్టించుకోదు పృథ్వీ. లేదు, కానీ కోపంలో డెసిషన్ తీసుకున్నాడు. రేపు పొద్దున్న జాబ్ దొరకపోతే లోన్ ఎలా కడతాడని ఆలోచిస్తున్నాడు. నువ్వు ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నావా? నేను అందరి గురించి ఆలోచిస్తాను సాయిజా. నా ఎంప్లాయీస్ లేకపోతే మేనేజర్గా నేను లేనట్టే. కానీ టీఎల్ అయ్యే అర్హత మన కంపెనీలో ఎవరికీ లేదు. ఎవరు హ్యాండిల్ కూడా చేయలేరు. ఇప్పుడు వాటి రీప్లేస్మెంట్ చూడాలి. ల్యాప్టాప్ అది నీదేరా? థ్యాంక్ యూ. పృథ్వీ, సారీ రా. నో ప్రాబ్లం. సో గైస్, మనకి 2 నెలలు మాత్రమే టైం ఉంది. ఈ 2 monthsలో మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. క్లయింట్స్ని తెచ్చే బాధ్యత నాది, కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి రెస్పాన్సిబిలిటీ మాత్రం మీది. అర్థమవుతుందా? ఈ రోజు నుంచి ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మనకి ఇంపార్టెంటే. ఎవరైతే మన టీంకి చేత కాదో పీకెద్దామని అనుకున్నారో వాళ్ళ చేతే మన టీంని ది బెస్ట్ అనిపించుకోవాలి. ఆర్ యు గైస్ రెడీ? గట్టిగా గట్టిగా. గుడ్, గెట్ బ్యాక్ టు వర్క్. వాడికి ఏం చెప్పావు? అది అవసరమా? వాడు మన టీంకి చాలా అవసరం కదా సార్. నువ్వు రోజు రోజుకి ఇంటెలిజెంట్ అని ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నావా? ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ. ఇలా కాదు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. ఇది బంటి వీడియో కాదు, సాఫ్ట్వేర్ మేనేజర్ మన ఎపిసోడ్ థ్యాంక్స్ నోట్ వీడియో. ఓకే, అందరికీ హాయ్. మా ఎపిసోడ్స్ చూసి చాలా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మొన్న మా పిఏ బర్త్డే అని చెప్పగానే మీరందరూ ఎంతో ఎక్సైట్మెంట్ తోటి 3 days తన బర్త్డే అయిపోయిన కూడా విష్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఈ ఎపిసోడ్ కూడా ఎవరి బర్త్డే లేదు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ. బస్ కట్టేస్తుంది.